హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నడుము లూజు 32.5 ఉండే నడుము లూజు బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఎవరూ మిస్ అవ్వకుండా చూడండి వీడియో అనేది క్లారిటీగా, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది. ఫస్ట్ అయితే లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని కింద వైపున ఎత్తు తగ్గులు ఏమైనా ఉంటే ఒక లైన్ డ్రా చేసేసుకోండి. తర్వాత ఒక హాఫ్ లైన్ డ్రా చేసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ పొడవు ఎంత ఉందో ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఖర్చుతో కలిపి 2 లైన్లు షోల్డర్ దగ్గర మార్కింగ్ పెట్టుకోండి. అదే మార్కింగ్ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసేసుకొని ఇలా స్కేల్తో 2 లైన్లు డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో నడుము లూజు ఎంత ఉందో ఈ విధంగా కరెక్ట్గా కొలుచుకోండి. అయితే మనకి కస్టమర్ ఇక్కడ ఈ బ్లౌజు ఆది బ్లౌజ్ కన్నా ఒక 6 ఇంచు ఎక్కువ పెట్టమన్నారు. ఒక 6 ఇంచు ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి నేను ఇక్కడ 32.5. ఇక్కడ నేను వాళ్ళు చెప్పినప్పుడు మార్కింగ్ కూడా పెట్టాను చూడండి. అటు ఇటు ఒక కుట్టు లూజ్ పెట్టమన్నారు. మనకి 32.5 నడుము లూజు. 4వ భాగాన్ని తీసుకోవాలి. 32 టేపుని ఈ విధంగా 32.5కి టేపుని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకున్నామంటే మనకు అందులో సగం వస్తుంది. మళ్ళీ ఆ సగానికి మళ్ళీ ఫోల్డింగ్ పెట్టామంటే టేపుని 32లో సగము మళ్ళీ సగము వస్తుంది. అలా పెట్టడం వల్ల 8 పాయింట్ వస్తుంది. 32లో 4వ భాగం 8 పాయింట్ అండి. ఇది పెద్ద సైజు బ్లౌజు. ఈ 8 పాయింట్ నడుము లూజు. చెస్ట్ లూజ్ కోసం 1.5 ఇంచు కలుపుకోవాలి. 1.5 ఇంచు కలుపుకుంటే 9.6 ఇంచులు వస్తుంది. ఇలా నడుము దగ్గర 8 పాయింట్కి మార్కింగ్ పెట్టుకొని 1 ఇంచు బ్యాక్ డాట్ కోసం టక్స్ కోసం ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజు 9.6 ఇంచులు పెట్టుకోవాలి. ఈ 6 ఇంచులు పెట్టుకొని ఇలాగా ఖర్చు సైడ్ 2 లైన్లు అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ వీపు పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. అయితే షోల్డర్స్ 2 సమానంగా పట్టుకుంటే రౌండ్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. మార్కింగ్ పెట్టుకోండి. సైడ్ ఖర్చులు 2 సమానంగా పట్టుకున్నారు అంటే మనకి నడుము లూజ్ కరెక్ట్గా వస్తుంది. అప్పుడు ఒక మార్కింగ్ పెట్టుకోండి. బ్యాక్ సైడ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత షోల్డర్స్ వచ్చేసి 32.5 కాబట్టి 5.5 ఇంచులు పెట్టుకోవాలి. నెక్ విడ్త్ 2.5 ఇంచులు పెట్టుకోండి. కింద మనకి డీప్ నెక్ వస్తుంది కాబట్టి ఇక్కడ 3 ఇంచులు అనేది పెట్టేసుకోండి. ఇలా స్కేల్తో లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఆమ్ రౌండ్ కోసం పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని 5.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. 5.2 పాయింట్లకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఆమ్ రౌండ్ కోసం బాక్స్ లాగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. కార్నర్లో 1.5 ఇంచు మార్కింగ్ పెట్టుకోండి. ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి నెక్ కూడా ఈ విధంగా డ్రా చేసుకోండి. ఒకవేళ మీకు ఇలా కాదు అనుకుంటే ఆది బ్లౌజ్ తీసుకొని మనము రౌండ్ అనేది మార్కింగ్ పెట్టుకున్నాం కదా, 2 షోల్డర్స్ దగ్గరగా పెట్టుకొని పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టేసుకొని కరెక్ట్గా ఆ మార్కింగ్ పైన 1/4 ఇంచు ఉండేలాగా ఈ విధంగా కొలత పెట్టుకోండి. కొలత పెట్టుకొని అయినా కూడా ఇలా కూడా మీరు మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఇది 2వ పద్ధతి. ఇలా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల నీట్గా వస్తుంది. అయితే అంత వద్దు అనుకునే వాళ్ళు నేను చెప్పిన విధంగా మార్కింగ్ పెట్టుకోండి. బ్యాక్ డాట్ కోసము టేపుని ఈ విధంగా ఖర్చుతో కలిపి సైడ్ 2 ఇంచులు ఖర్చు కాకుండా మిగిలింది ఎంత అయితే ఉందో అంతకి సగానికి ఫోల్డింగ్ పెట్టుకోండి. అటు ఒక 6 ఇంచు ఇటు ఒక 6 ఇంచు మార్కింగ్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇలాగా ఒక 1/2 ఇంచు క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలాగైతే బ్యాక్ నెక్ మొత్తం కలిపి ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే కటింగ్ చేసుకోండి. అయితే నెక్ సైడు 6 ఇంచ్ అనేది కట్ చేసుకోవద్దు. ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఖర్చు ఎక్కడికైతే పెట్టామో అక్కడికి కరెక్ట్గా మార్కింగ్ ఖర్చు పెట్టేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ మార్కింగ్ చేసుకోవడం కోసం పైన ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఆ పీస్ కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు హెమ్మింగ్ వేసుకోవాలి అనుకుంటే ఈ స్కేల్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకోండి. అప్పుడే మనకి హెమ్మింగ్ కోసం నీట్గా ఉంటుంది పీస్ అనేది. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, పొడవు ఎంత ఉందో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఖర్చు షోల్డర్ దగ్గర ఈ విధంగా ఖర్చుతో కలిపి పైన ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. టేప్తో ఎంతైతే వస్తుందో అదే మార్కింగ్ని ఇటు సైడ్ కూడా ఖర్చు సైడ్ కూడా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్నాక ఇందులో 3.5 ఇంచుకి డౌన్ చేసుకోవాలి. హ్యాండ్ అనేది డౌన్ చేసుకొని కొంచెం దూరము
స్కేల్తో డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ అనేది మీకు చూపిస్తున్నాను, లూజ్ ఎంత ఉందో చూసుకోవాలని చెప్పి. కుట్టు వదిలేసే ఇక్కడ నేను వాళ్ళు మనకు చెప్పిన కుట్టు వదిలిపెట్టేసుకొని ఈ విధంగా లూజ్ అనేది తీసుకున్నాను. 7.5 ఇంచులు వచ్చింది. ఈ 7.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. 2.5 ఇంచుకి ఒక మార్కింగ్, 1 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని సైడ్ ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్ నుండి హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకొని సైడ్ ఖర్చు మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్ అయితే నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసేసుకొని ఈ సైడ్ కూడా కటింగ్ చేసేసుకోండి. షోల్డర్ దగ్గర, సైడ్ ఖర్చు దగ్గర ఇలాగా ఖర్చులు అనేది పెట్టేసుకోండి. పెట్టుకున్నాక హ్యాండ్ను ఓపెన్ చేసుకోవాలి. ఈ మిడిల్లో ఉండే ఖర్చు దగ్గర నుండి 1 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. సైడ్ ఖర్చు దగ్గర నుండి ఈ 1 ఇంచ్ దగ్గరికి ఎంతైతే ఉందో అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టుకొని 3/4 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ 3/4 ఇంచ్ దగ్గర నుండి ఈ డ్రా చేసిన విధంగా కటింగ్ చేసేసుకోవాలి. అంతేనండి, హ్యాండ్ పర్ఫెక్ట్గా నీట్గా కటింగ్ అయితే అయిపోతుంది. ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక ఖర్చు అయితే పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? హ్యాండ్ కంప్లీట్గా కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ అనేది మన వైపుకు ఉండాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఎక్కువ క్రాస్ కావాలనుకుంటే ఎక్కువ క్రాస్ పెట్టుకోండి, లేదు తక్కువ కావాలి అనుకుంటే జరిపి ఈ విధంగా పెట్టుకోవాలి. అదే నేను మీకు ఇక్కడ పై వైపున చూపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మొత్తం మార్కింగ్ పెట్టుకోవాలి. బ్లౌజ్ చుట్టూను ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మనకి నెక్ విడుతు ఎక్కడికైతే పెట్టామో అక్కడికి కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు ఇక్కడ నుండి మనం బ్యాక్లో 3 ఇంచులు పెట్టాం కదా, అదే 3 ఇంచులని ఇక్కడ కొంచెం దూరం పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మీ దగ్గర వీల్ మార్కర్ లేకపోయినా కూడా ఇలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అని మీకు చెప్తున్నానండి. ఇప్పుడు కింది వైపు నుండి 2.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి. అటు ఇటు పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాక 5 ఇంచులకి ఒక మార్కింగ్, 2.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. సైడ్ ఖర్చు దగ్గర 1/2 ఇంచు పెట్టుకోవాలి. ఈ గీసిన లైన్ దగ్గర నుండి ఒక 3/4 ఇంచు కిందికి మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడ మనకి చూడండి ఫ్రంట్ నెక్ పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టేసుకొని ఎంతైతే ఉందో అక్కడికి ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ ఆది బ్లౌజ్లో 4వ ఉక్స్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ పెట్టుకున్న విధంగా ఇలాగా స్కేల్తో లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి. లేదు మీకు ఏదైనా నెక్ కావాలనుకుంటే మీ ఇష్టం అండి, డ్రా చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఈ డ్రా చేసిన విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. నేను చెప్పిన విధంగా కనుక మీరు బ్లౌజ్ కటింగ్ కానీ చేసుకున్నారు అనుకుంటే చేశారంటే మీకు బ్లౌజ్ అనేది ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ హ్యాండ్స్ కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఇలాగా కటింగ్ చేసుకొని ట్రై చేసిన తర్వాతే నాకు సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కటింగ్ వీడియో అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు పూర్తిగా క్లారిటీగా. ఇలాగా మనము సైడ్ ఖర్చులు అనేది పెట్టుకోవాలి. మెయిన్ డాట్ దగ్గర ఈ ఉక్స్ పట్టి సైడ్ 1/2 ఇంచు వదిలిపెట్టేసుకొని అందులో వచ్చిన దాంట్లో సగానికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. డాట్ పొడవు 2.5 ఇంచు, ఇక్కడ మెయిన్ డాట్ పొడవు కూడా 2.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర డాట్ పొడవు 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా నేను కుట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి మార్కింగ్స్ పెట్టుకొనే కుడతానండి, హడావిడిగా అయితే ఏం కుట్టను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఈ విధంగా సైడ్ 1/2 ఇంచ్ కటింగ్ చేసేసుకోవాలి. నెక్ కూడా రౌండ్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ 2 సమానంగా పెట్టుకోవాలి. సమానంగా పెట్టుకున్న తర్వాత మనము ఇది బెల్ట్ కోసం అండి ఈ విధంగా పెట్టుకోండి. బెల్ట్ పొడవు, ఖర్చు సైడ్ పొడవు ఎంత ఉంది, అలాగే ఉక్సు పట్టి సైడ్ పొడవు ఎంత పెట్టుకోవాలి, డాట్ దగ్గర పొడవు ఎంత పెట్టుకోవాలి అని ఈ విధంగా కొలత తీసుకోవాలి. అయితే నాకు ఇక్కడ ఖర్చుతో కలిపి ఖర్చు సైడ్ 2.5 ఇంచులు పెట్టాను, మెయిన్ డాట్ దగ్గర 2.5 ఇంచు పెట్టాను, ఫ్రంట్ సైడ్ 3.5 ఇంచులు పెట్టాను. ఇలాగా మిషన్లో ఎడ్జెస్ ఉంటాయి కదండి, క్లాత్లో ఎడ్జెస్ ఉంటాయి కదా, మీరు అవి ఎక్కువ క్లాత్ ఉంది అనుకుంటే కటింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తక్కువ క్లాత్ ఉంది అనుకుంటే ఈ విధంగా మనము డాట్ పొడవులు లూజులు ఎంతైతే తీసుకున్నామో కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఖర్చు సైడ్ 2.5 ఇంచులు, మెయిన్ డాట్ సైడు
2.5 ఇంచులు ఉక్సు పట్టి సైడ్ 3.5 ఇంచులకి పెట్టేసుకొని కటింగ్ చేసేసుకున్నామంటే కంప్లీట్ అయిపోతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.